అన్నిటికంటే ముందు జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. మీకు ఎంత అవసరం ఉందో అంతే తెలుసుకుంటే మంచిదేమో అనిపిస్తుంది. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో ముఖ్యంగా మిథున రాశి వారి గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ 2026 రాశి ఫలితాలు. ముందుగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. గత సంవత్సరం లాగే చాలా గందరగోళంగా ఉన్నాయి కదా, అవన్నీ కూడాను ఉగాది వరకు ఆ గందరగోళం అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఉగాది నుండి చాలా చక్కబడతారు. మంచి అవకాశాలు దగ్గరికి వచ్చినా ఏదో ఒక ఇబ్బందితో తొలగిపోతుంది మార్చిలోపు. నా జీవితంలో ఎదుగుదలే ప్రశ్నార్థకంగా ఉంది అనే ఒక భావన ఉన్న మీకు మార్చి తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారుతుంది. ఎలాంటి గందరగోళం ఉండదు, ఎలాంటి సమస్యలు పెద్దగా కనిపించదు, జీవితంలో భయం అనే మాటే ఉండదు. మిథున రాశి వారికి మార్చి తర్వాత ఎలాంటి పరిస్థితి వచ్చినా అసాధారణంగా ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ముందు మిథున రాశి వారికి ఆరోగ్యం గురించి మాట్లాడదాం. మెడ నొప్పి, నరాల సమస్య, చిన్న ప్రేగు పెద్ద ప్రేగు సమస్యలు, గుండెకు సంబంధించిన ఇబ్బందులు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా క్రమంగా తగ్గిపోతాయి మార్చి తర్వాత. మనసు కూడా స్పష్టతగా ఉంటుంది. ఈ ఆర్థికపరమైనటువంటి విషయంలోకి వచ్చేటప్పటికీ మంచి ఆర్థికమైనటువంటి ప్రభావం ఉంటుంది. కుటుంబంలో వివాహాది శుభ కార్యక్రమాలు జరుగుతాయి, గృహప్రవేశాది శుభ కార్యక్రమాలు జరుగుతాయి. రావాల్సిన డబ్బులన్నీ కూడా సమయానికి అందుతుంది మార్చి తర్వాత. నిలిచిపోయిన మీకు పేమెంట్స్ అన్నీ ఉంటాయి చూసారా, అవన్నీ కూడా మళ్ళీ యాక్టివేట్ అవుతుంది. ఉద్యోగస్తుల్లో ప్రైవేట్ ఉద్యోగం మరియు ప్రభుత్వ ఉద్యోగంలో చాలామందికి పెద్ద ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. మంచి స్థిరమైన ఉద్యోగంలో సెటిల్ అయ్యే అవకాశ యోగం ఉంది. పదవులు బాధ్యతలు స్వయంగా వెతుక్కుంటూ ఉంటారు, అవన్నీ కూడా వెతుక్కుంటూ వస్తుంది. కొంతమందికి వ్యాపార భాగస్వామికి వర్కింగ్ పార్ట్నర్ యోగం కూడా చాలా బాగా కలిసి వస్తుంది. జీవితాల్లో లక్ష్యాలపై పూర్తి స్పష్టత వస్తుంది. మీరు ఏం చేయాలో ముందే అర్థమయ్యి స్థితిని మీరు అర్థం చేసుకుంటారు. విజయం సాధించే అవకాశాలు చాలా బలంగా ఉంటుంది. కుటుంబ సమస్యలు కూడా నెమ్మదిగా పూర్తిగా తగ్గిపోతాయి. ప్రత్యేక ఆరోగ్య సూచనలు, కొంతమందికి కంటి సమస్యలకు సంబంధించిన ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉన్నాయి. సైనస్, శ్వాస సంబంధిత విషయాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.